ఇక నెల్లూరు జిల్లా కావలిలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వినూత్నంగా అడుగులు వేస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా కావలి ఖ్యాతిని నలుదిశలా వ్యాప్తి చేసే విధంగా ఐకానిక్ సెల్ఫీ పాయింట్ ను ఏర్పాటు చేస్తున్నారు. కావలి నడిబొడ్డులో 100 అడుగుల జాతీయ జెండాతో పాటు ఐ లవ్ కావలి ఐకాన్, భారతదేశ మహనీయులు, కావలికి సేవ చేసిన శాసనసభ్యుల ఫోటోలను ఏర్పాటు చేస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న 10,000 మంది విద్యార్థుల సమక్షంలో దీన్ని ప్రారంభించబోతున్నామని ఎమ్మెల్యే చెప్తున్నారు. ఇక ఈ ఐకాన్ జాతీయ సమైక్యతను పెంచేలా, యువతలో జాతీయవాదాన్ని మరింత పెంపొందించేలా తీర్చిదిద్దుతున్నామని చెప్తున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో మా కరెస్పాండెంట్ నరేష్ ఫేస్ టు ఫేస్. కావలిలో ఉన్నాం. నెల్లూరు జిల్లా కావలిని సుందరమయంగా తీర్చిదిద్దేందుకు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి నడుం బిగించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 2 నెలలకే ఇప్పటికే కావలి ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. కావలి నియోజకవర్గ ప్రజలకు ఏం కావాలో వాటన్నిటి మీద దృష్టి పెట్టినట్టు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కావలి నడిబొడ్డులో ఇటు కావలి ప్రజలకు ఒక ఐకాన్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో 100 అడుగుల జాతీయ జెండాను కూడా విద్యార్థి దశ నుంచే ఈ యొక్క జాతీయవాదాన్ని పెంపొందే దిశగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఒకసారి మనం విజువల్లోకి వెళ్దాం. విజువల్లో చూడవచ్చు, ఇక్కడ ప్రధానంగా ఐ లవ్ యూ కావలి అనే ఒక ఐకాన్తో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో 100 అడుగుల జాతీయ జెండా, సో ప్రధానంగా జాతీయ జెండా 100 అడుగులతో పాటు ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం ఇది ఒక శుభసూచకం అని కూడా చెప్పొచ్చు. మనతో పాటు కావలి ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారు ఉన్నారు. ఒకసారి ఆయనతోనే మాట్లాడు. సార్ చెప్పండి, ప్రధానంగా ఈరోజు ఈ యొక్క ఐకాన్ ఏర్పాటు చేయడం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ముఖ్యంగా యువతకి దేశభక్తి తగ్గుతుంది. నేను రాజకీయాల్లోకి వచ్చేనాడే ఎన్నో విమర్శలు వచ్చినప్పుడు నేను లోకల్ అని చెప్పా. లోకల్ అంటే నేను కావలి వాస్తవ్యుడిని అని చెప్పాను. అందుకనే నేను నా కావలిని ప్రేమించాలి, నా కావలి మీద ప్రేమను పెంచుకోవాలి, కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా జన్మభూమిని గుర్తుపెట్టుకోవాలని, ప్రతి ఒక్కరు కూడా కావలిని ప్రేమించాలనే దానికి సింబల్గా ఈ లవ్ కావలి అనేటువంటి సింబల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున భారతదేశం యొక్క విశిష్టత ఇంకా కూడా పిల్లలకి తెలియటం లేదు. 78 సంవత్సరాలు పూర్తి చేసుకున్న స్వతంత్రం జరగబోతున్న తరుణంలో తల్లిదండ్రులు ఈరోజు పిల్లలకి దేశం యొక్క గొప్పతనాన్ని తెలపకుండా ఫారిన్ కంట్రీస్లో బతకాలి, ఇక్కడ బతకలేరని ఒక ఆధైర్యాన్ని ఇస్తున్నటువంటి తరుణంలో భారతదేశం యొక్క విశిష్టతను ప్రతి పిల్లవాడు తెలుసుకోవాలని జాతీయవాదాన్ని పెంచేందుకే 100 అడుగుల స్తూపం పైన ఈరోజు జాతీయ జెండాన్ని ఆవిష్కరించబోతున్నాం రేపు ఆగస్టు 15వ తేదీన. ఆ విధంగా కావలి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి దేశభక్తిని పెంపొందించే విధంగా, జన్మభూమి మీద ప్రేమను పెంచే విధంగా జాతీయ జెండాని ఐ లవ్ కావాలని చూపించడం జరిగింది. దానితో పాటుగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ కావలి అభివృద్ధికి ప్రధాన కారకులైనటువంటి వ్యక్తులని కావలి ప్రజలకి, ప్రస్తుతం యువతకి తెలియజేయాలనే ఆలోచనతో కావలిలో పుట్టి సినీ రంగంలో ప్రముఖ స్థానాన్ని పెంచినటువంటి రాజనాల గారి ఫోటోని, కావలిలో ఒక విద్యాభారతిని ఏర్పాటు చేసి జవహర్ భారతిగా నామకరణం చేసి కొన్ని లక్షల మందికి చదువు నేర్పినటువంటి కళామ తల్లి ముద్దుబిడ్డ అయినటువంటి దొడ్ల రామచంద్రారెడ్డి గారి చిత్రపటంతో పాటు 1952 నుంచి ప్రస్తుతం నేటి వరకు ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి 11 మంది ఎమ్మెల్యేల ఫోటోలని కలిపి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటోతో మొత్తం 14 ఫోటోలు ఒక గ్యాలరీగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా జాతీయాన్ని పెంచే విధంగా జాతీయ జెండా సృష్టికర్త పింగళి వెంకయ్య గారి ఫోటో, జనగణమన సృష్టికర్త రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ఫోటో, వందే మాతరం సృష్టికర్త బంకిం చటర్జీ గారి ఫోటో, మా తెలుగు తల్లికి సృష్టికర్త శంకరంబాడి సుందరాచార్య గారి ఫోటోతో పాటు కలిపి అనగానిక వర్గాలన్నింటినీ కూడా చైతన్యం తీసుకొచ్చిన జ్యోతిరావు పూలే గారు, రాజ్యాంగ నిర్మాతగా సృష్టించినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, అణగారిన వర్గాల్లో ఐక్యతను తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి మొట్టమొదటి స్పీకర్గా పనిచేసినటువంటి బాబు జగజీవనరావు గారి ఫోటోలు, తెలుగు ఖ్యాతిని భారతదేశానికి సాటి చెప్పి రాష్ట్రపతిగా పనిచేసినటువంటి నీలం సంజీవ్ రెడ్డి గారి ఫోటో, తెలుగు వాడిగా ఉండి దేశానికి ప్రధానిగా పనిచేసినటువంటి మన పివి నరసింహరావు గారి ఫోటో, ఎక్కడో ప్రపంచంలో దూర ప్రాంతాల్లో పుట్టి నెల్లూరు ఇండియాకు వచ్చి ఇక్కడ ఎనలేని సేవ చేసిన మదర్ తెరెసా గారి ఫోటో,
మన భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేసి ఎన్నో శాటిలైట్ కేంద్రాలకి స్థాపకుడైనటువంటి అబ్దుల్ కలాం ఫోటో గారితో పాటు కలిపి ఈ ఆంధ్రప్రదేశ్ని సృష్టికర్త అయినటువంటి పొట్టి శ్రీరాములు గారు, అదేవిధంగా నెల్లూరు వాసి గాయకుడు, ఎన్నో భాషల్లో వేల పాటలు పాడినటువంటి బాలసుబ్రహ్మణ్యం గారి ఫోటోతో కలిపి నెల్లూరు వాసి ఉపరాష్ట్రపతిగా పనిచేసినటువంటి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారి ఫోటోతో మొత్తం కూడా ఇక్కడ 28 ఫోటోల గ్యాలరీగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా హింసావాదంతో కాదు, అహింసావాదంతో భారతదేశానికి స్వతంత్రం తెచ్చిపెట్టిన మన మహాత్మా గాంధీ గారిని నిలువుటెంతో అద్దంతో ఈరోజు వారి చిత్రపటాన్ని ఏర్పాటు చేశాం. తెలుగువాడి పౌరుషవాన్ని, తెలుగువాడి రక్తాన్ని, తెలుగువాడి కీర్తిని భారతదేశానికి నలుమూలలా విస్తరింపజేసినటువంటి కీర్తిశేషులు శ్రీ నందమూరి ఎన్టీ రామారావు గారిని ఒకవైపు పెట్టి ఈరోజు ఈ గ్యాలరీని ఏర్పాటు చేయడం జరిగింది. కృష్ణారెడ్డి గారు, ఏదైతే ప్రధానంగా కావలి ఐకాన్గా పిలువబడుతుందని చెప్తున్నారు, రేపు 15వ తేదీ ఓపెన్ చేయబోతున్నారు. ఏంటి ఈ ఐకాన్ వెనక దాగి ఉన్న రహస్యం ఏంటి? దీనికి ఎవరు ప్రపోజల్ పెట్టారు? మీ కుమార్తె అంటున్నారు, వాస్తవేనా? అంటే ఇది అంతా కూడా మా పాప, మా అల్లుడు ఆలోచన. వారి ఆలోచనలకు నేను మెరుగులు దిద్దడం జరిగింది. వారి ఆలోచన మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం కూడా జరుగుతుంది. రేపు ఆగస్టు 15వ తేదీన కావలి నియోజకవర్గంలో, కావలి పట్టణంలో ఉన్నటువంటి హై స్కూల్ మొదలుకొని డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు మొత్తం స్టూడెంట్స్తో 10,000 మందితో పిల్లల సమక్షంలో పిల్లల చేత ఈ జెండాని ఆవిష్కరించబోతున్నాం. దీనికి ముఖ్య అతిథిగా శ్రీ బేదా రవిచంద్ర గారు చీఫ్ గెస్ట్గా అటెండ్ అవుతున్నారు. కావలి ప్రజల మధ్య, కావలి యువత మధ్య, కావలి స్టూడెంట్స్ మధ్య దీన్ని కావలికి అంకితం చేయబోతున్నాం ఈ కార్యక్రమాన్ని. అంటే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కావలిలో ఇది తొలిసారిగా ఇటు 100 అడుగుల జాతీయ జెండాని పెట్టి ఈ విధంగా సెల్ఫీ పాయింట్ కొరకు యావత్తు ఒక యువతనైతే ఒక ఉత్తేజపరంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చెప్తున్నారు. ఏంటి దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండబోతుంది కావలి ప్రయోజనకి? పిల్లలు ఈ రోజున సెల్ఫీలకు బాగా అలవాటు పడిపోయినారు, ఫోటోలకు బాగా అలవాటు పోయినారు, యూత్ కానీ పెద్దలు కానీ. ఇక్కడికి వస్తే 30 మంది ఫోటోలు దిగొచ్చు. గాంధీ మహాత్ముడు పక్కన ఫోటో దిగొచ్చు, ఎన్టీ రామారావు పక్కన ఫోటో దిగొచ్చు, చంద్రబాబు నాయుడు గారి పక్కన ఫోటో దిగొచ్చు. ఈ విధంగా 30 మంది ఫోటోలు దిగేదానికి అవకాశం కల్పించు, వాళ్ళకి నచ్చిన నాయకుడు దగ్గర ఫోటో దిగే అవకాశాన్ని కల్పిస్తూ, అదేవిధంగా పైన జాతీయ జెండాని మన నెత్తిన ఎగరుతుంటే జాతీయ గర్వాన్ని పెంచుకొని తలెత్తి జెండాకి సెల్యూట్ చేసేటువంటి ఫోటో కూడా తీసుకునే విధంగా కావలిలో ఐ లవ్ కావలి అనేటువంటి నినాదానికి నా గుండెల్లో నింపుకున్నానని చెప్పుకునేదానికి ఐ లవ్ యూ వెనక నిలబడి ఫోటో తీసుకుంటే ఆ పిల్లల్లో కావలి మీద ప్రేమ, జాతీయ జెండా మీద అభిమానం పెరగాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమం చేపట్టడం కూడా జరిగింది. మొత్తానికి ఆగస్టు 15 ఇది ఓపెన్ చేయబోతున్నారు తెలుస్తూ ఉంది. ఏంటి, ఎంతమంది రాబోతున్నారు, ప్రధానంగా ఆ రోజు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అంటారు? విద్యార్థి దశ నుంచి కూడా చాలామంది యువత కూడా ఎదురు చూస్తున్నారు దీనికోసం. ప్రతి స్కూల్ నుంచి కూడా 8th క్లాస్ నుంచి 8th, 9th, 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ కాలేజీలు, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలు, పీజీ సెంటర్ పిల్లలందరూ కూడా ప్రతి మేనేజ్మెంట్కి మేము అందరం కూడా రిప్రజెంటేషన్ పంపించడం జరిగింది. వారందరినీ ఆహ్వానించడం జరిగింది. అందరూ కూడా ర్యాలీగా ప్రతి ఒక్కరూ జాతీయ జెండాన్ని చేతులతో పట్టుకొని అందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. అందరి మధ్య పిల్లల చేత ఈ జాతీయ జెండాని ఎగరవేయటం జరుగుతుంది. ఒక మహోత్తర కార్యక్రమాన్ని కావలి నియోజక ప్రజలందరూ కూడా చూసి తిలకించి ఆనందించాలని, జాతీయవాదాన్ని పెంచుకోవాలని కావలి నియోజక ప్రజలందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా. ఇది మొత్తానికి కావలిలో అయితే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈసారి తొలిసారిగా ఒక జాతీయవాదాన్ని విద్యార్థి దశ నుంచే పెంపొందించే దిశగా కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ఒక నాంది పలికారు. మొత్తం మీద 100 అడుగుల జాతీయ జెండాను ఏర్పాటు చేయడమే కాకుండా అనేక మంది ప్రముఖుల చిత్రపటాలు, అదేవిధంగా ఏదైతే 11 మంది ఎమ్మెల్యేల చిత్రపటాలను కూడా ఆయన ఈరోజు ఏర్పాటు చేసి కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి సెల్ఫీలు తీసుకునే విధంగా ఒక బృహత్తమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం అయితే చుట్టారు కావ్య కృష్ణారెడ్డి. దీని మీద యావత్తు ప్రజలంతా కూడా ఒక ప్రశంసలు అయితే పొందుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇది మొత్తానికి ఆగస్టు 15న ఓపెన్ కాబోతున్నటువంటి కావలి ఐకాన్ ఐ లవ్ యూ కావలి అనే పేరు మీద అందరూ కూడా ఆహ్వానితులే అని చెప్పి కావ్య కృష్ణారెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ప్రస్తుతానికి కావ్య కృష్ణారెడ్డి అప్డేట్స్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, కావలి నుంచి.